ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. కర్కాటక రాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరంలో ఏ విధంగా ఉండబోతుంది? శ్రీ పరాభవనామ సంవత్సరం. పరాభవనామ సంవత్సరం అంటే అనేక పరిణామాలు, అనేక మార్పులు, అనుమానాలు, అవమానాలు. పరాభవం చెందటం. పరాభవం చెందటం అంటే ఏంటంటే, ఒక రకంగా చెప్పాలంటే మహాభారతంలో వెళ్తే ద్రౌపది ద్వారా దుర్యోధనుడు పరాభవం చెందటం, అవమానించటం. అంటే గత విషయాలన్నీ కూడా మనం నెమరేసుకొని లైఫ్లో జీవితంలో పరాభవం జరగకుండా ఎవరు మంచివాడు ఎవరు చెడ్డవాడు తెలుసుకొని ముందుకు వెళ్ళే నామ సంవత్సరం శ్రీ పరాభవ నామ సంవత్సరం అంటారు. గత ఎక్స్పీరియన్స్ని గెయిన్ చేసుకుని ముందుకు వెళ్ళాలని అర్థం. ఇక కర్కాటక రాశి వారి దగ్గరికి వస్తే పునర్వసు నక్షత్రం 4వ పాదం, పుష్యమి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు కలిపి కర్కాటక రాశి అవుతుంది. సరే నాయకంటి గారు, మరి నక్షత్రాలు తెలియదు, మా పేర్లు ఇలా ఉన్నాయంటే హీ, హూ, హే, హో, డా, డీ, డూ, డే, డో అనే అక్షరాల వాళ్ళందరూ కూడా కర్కాటక రాశి జాతకులు అవుతారు. మరి కర్కాటక రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది? ఆదాయం 2, వ్యయం 11, రాజ్యపూజ్యం 4, అవమానం 7. ఆదాయం 2గా ఉంటుంది, వ్యయం అనేది 11 ఉంటుంది, రాజ్యపూజ్యం 4 ఉంటుంది, అవమానం 7 ఉంటుంది. అలా అని భయపడాల్సిన పని లేదు. కొన్ని రోజులు శ్రీ పరాభవనామ సంవత్సరంలో మిశ్రమైన ఫలితాలు, మంచి ఫలితాలు 2గా ఉంటాయి. అయితే గ్రహగమన గతుల దగ్గరికి మనం వెళితే గ్రహగమన గతుల్ని మనం చూసుకుందాం. గ్రహగమన గతుల్లో జూన్ 2 వరకు కూడా గురువు మిథున రాశిలో సంచారం చేయటం, జూన్ 2 తర్వాత అక్టోబర్ 31వ తారీఖున మరి గురువు కర్కాటక రాశిలో ఉండటం, అక్టోబర్ 31 నుంచి డిసెంబర్ 18వ తారీఖు వరకు కూడా గురువు అతిచారంతో సింహరాశిలో సంచారం చేయటం, డిసెంబర్ 18 నుంచి కూడా గురువు వక్రగతిలోకి వెళ్తాడు. వెళ్ళటం వల్ల ఎలాంటి ఫలితాలు జరగబోతున్నాయి, ఎలాంటి పరిణామాలు జరగబోతున్నాయి? ఒక గురువే కాదుగా, మిగతా గ్రహాల యొక్క కలయిక కూడా ఉందిగా. చూసుకునేదైతే కర్కాటక రాశి వారికి ప్రధానంగా కర్కాటక షష్ఠమాధిపతి అయిన గురువు, అలానే షష్ఠమాధిపతి గురువు అవుతాడు. భాగ్యాధిపతి అయిన గురువు ఈ రాశి వారికి వ్యయస్థానంలో జూన్ 2 వరకు ఉండటం, అక్టోబర్ 31 వరకు జన్మరాశిలో ఉండటం, అక్టోబర్ 31 నుంచి డిసెంబర్ 18 వరకు ద్వితీయ స్థానంలో ఉన్నాడు. అంటే అక్టోబర్ 31 నుంచి డిసెంబర్ 18 వరకు చాలా బాగుంటాడని అర్థం. మిగతా కాలం అంతా కూడా గురువు బాగుండాడు. పొదుపు చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే గురువు వ్యయస్థానము ద్వితీయ స్థానంలో, అంటే వ్యయ జన్మ ద్వితీయ స్థానంలో సంచారం వల్ల శుభాశుభ మిశ్రమాలతో కలిగి ఉంటారు. అంటే అక్టోబర్ వరకు అన్ని విధాలుగా బాగుంటుంది. అంటే ఆర్థిక పరంగా ఉండే సమస్యల విషయంలో కానీ, ఆర్థిక పరంగా కానీ, ఆదాయం కానీ, ఇన్కమ్ గ్రోత్ కానీ ఎప్పుడు బాగుంటుంది అని అంటే స్పెసిఫిక్ డేట్లో అక్టోబర్ 31 నుంచి డిసెంబర్ 18 వరకు బాగుంటుంది. అంటే నవంబర్, డిసెంబర్ కొన్ని రోజుల పాటు మాత్రమే బాగుంటుంది. మిగతా రోజుల్లో మిశ్రమైన ఫలితాలు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి కొంత పొదుపు పాటించండి. ఆర్థిక పరంగా ఆదాయ విషయంలో జాగ్రత్త ఉండాలి. రుణాలు చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి, బ్యాంకు రుణాలు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలానే కర్కాటక రాశి వారికి శని యొక్క ప్రభావాన్ని మనం చూసుకునేటట్టయితే, శని ఇక్కడ శని విషయానికి మనం వస్తే సప్తమాధిపతి, అష్టమాధిపతి రాశి వాళ్ళకు వచ్చేటప్పుడు భాగ్యస్థానంలో ఉండటం. అది ఎప్పటి వరకు ఉంటాడు శని? జూలై 25 వరకు. మళ్ళీ జూలై 25 శని వక్రగతిలోకి వెళ్ళిపోతాడు. వక్రగతిలో వెళ్ళిపోగానే కొంత ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. అంటే ఆరోగ్యపరంగా ఉండే సమస్యల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యపరంగా ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి. ఆందోళన, మానసికంగా ఒత్తిడి గురయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలానే ఈ రాశి వారికి ద్వితీయంలో కేతువు యొక్క సంచారము, వ్యయంలో కేతువు యొక్క సంచారం అనేది ఉంటుంది. ద్వితీయంలో అంటే డిసెంబర్ 7 వరకు ఉంటుంది, తర్వాత వ్యయంలోకి వస్తాడు, అంటే జన్మంలోకి వస్తాడు. అంటే డిసెంబర్ 7 వరకు కూడా 2వ స్థానంలో ఉంటే 7 తర్వాత జన్మంలో ఉండటం వల్ల ఆరోగ్యపరంగా ఇబ్బందులు, కోర్టు సమస్యలు రాకుండా, అన్నదమ్ముల మధ్యలో వివాదాలు, ఆర్గ్యుమెంట్స్ రాకుండా,
ప్రతి విషయాన్ని కూడా భూతద్దం వేసి చూడకుండా చాలా జాగ్రత్తగా ఉండటం మంచిది. అలా రాహు యొక్క ప్రభావం ఎలా ఉండబోతుంది? రాహు యొక్క ప్రభావం, అష్టమంలో రాహు యొక్క సంచారం ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలి. డిసెంబర్ 7 తర్వాత సప్తమంలోకి వస్తాడు. అంటే రాహు కుంభం నుంచి మకరంలోకి వస్తాడు డిసెంబర్ 7 నుంచి. మకరంలో రాగానే భార్యాభర్తల మధ్యలో గొడవలు, వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ విషయంలో కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి, అప్రమత్తంగా ఉండాలి. అంటే కొన్ని విశేష ఫలితాలకు మనం వెళితే ఈ రాశి వారికి ఈ సంవత్సరాదంతా 1/6/2026 వరకు వ్యయంలో సువర్ణమూర్తిగా ఉండటం గురువు. తదుపరి 31/10/2026 వరకు కూడా జన్మమున సువర్ణమూర్తిగా ఉండడం. తర్వాత 24/1/2027 వరకు కూడా అతిచారమున ద్వితీయమున లోహమూర్తి అవుతారట. అంటే లోహమూర్తి కావటం. తదుపరి సంవత్సరం అంతా కూడా రజితమూర్తిగాను, శని సంవత్సరం అంతా కూడా భాగ్యమున రజితమూర్తిగా, రాహుకేతుల సంవత్సరాలంతా కూడా లగాయతు సువర్ణమూర్తులుగా ఉంటారు. అయితే మిగతా విషయాల్లో మన శుక్రగ్రహం వల్ల అనుకూలంగా ఉండటం, శుభ కార్యక్రమం నిర్వహణ చేస్తారు. ఉద్యోగపరంగా రవి బాలేపటంలో ఒత్తిళ్లు గురయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. బుధుడి వల్ల వ్యాపార విస్తరణ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కుజుడి వల్ల కొన్ని రియల్ ఎస్టేట్ రంగం వల్ల చిన్న చిన్న ఆర్గ్యుమెంట్స్ జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అయితే టోటల్గా ఈ రాశి వారికి సంవత్సరం అంతా శుభాశుభ మిశ్రమంగా ఉండటం, గురువు జన్మ ద్వితీయ స్థానంలో ఉండటం వల్ల శుభాశుభ మిశ్రమాలు కలగటం ఒకటి. అక్టోబర్ వరకు అన్ని విధాల చికాకులు, తండ్రికి అనారోగ్యము, మానసికంగా ఒత్తిడి, వృత్తి ఉద్యోగాల యందు కొంత మాత్రం అభివృద్ధి ఉండటం, నమ్మిన వారి వల్ల మోసపోవటం, చికాకులు కలిగే అవకాశాలు ఎక్కువ. ఆరోగ్య విషయంలో కూడా శ్రద్ధ వహించాలి. అష్టమ రాహు వల్ల కూడా ధన ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలి. తక్కిన విషయాల్లో కూడా జాగ్రత్తగా వహించడం మంచిది. అక్టోబర్ నుండి జనవరి యొక్క మధ్య కాలంలో అన్ని విధాలుగా అనుకూలంగా ఉండే అవకాశాలు ఉంటాయి. ఇష్టం లేని ప్రదేశాలకు ట్రాన్స్ఫర్ కావటం, పనుల ఒత్తిడి అధికంగా ఉండటం, ఆరోపణలు ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుంది. అలానే అధికంగా ఖర్చు చేయటం తగ్గించుకోవాలి. సాఫ్ట్వేర్ కంపెనీల్లో వ్యక్తులు ఎవరైతే ఉంటారో, ఉద్యోగులు పనుల నుండి, అంటే సాఫ్ట్వేర్ కంపెనీల్లో చేసే ఎంప్లాయీస్కి ఎవరైతే ఉంటారో ఉద్యోగాలు పోయే అవకాశాలు ఉంటాం, ప్రమాదాలు పెంచే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఆఖరి నిమిషంలో ఏదో రకంగా నిలదొక్కుంటారు వాళ్ళు. అలానే ఏ ఉద్యోగులకైనా కూడా మధ్య రకమైన లాభసాటే కానీ పరిపూర్ణంగా లాభసాటి ఉండదు. వ్యాపారులకు మటుకు కొంత లాభసాటిలో ఉంటారు. భాగస్వాములతో విభేదాలు రాకుండా చూసుకోవాలి. అలా రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళకి సంవత్సరం అంతా కూడా మధ్యలో కొన్ని లాభాలు రావటం, అంటే మరీ అంత చెప్పుకునేదానే లాభాలు రావు కానీ మధ్య రకంగా కొంత బెటర్, పోయిన సంవత్సరం కంటే కొంత బెటర్ అని అర్థం. కిరాణా, ఫ్యాన్సీ, క్లాత్ షోరూమ్ వాళ్ళకి కానీ, పండ్లు, కూరగాయలు, మెడికల్, వీళ్ళందరికీ యంత్రాలు, రైస్ మిల్లు, పౌల్ట్రీ వ్యాపారులకు కూడా అన్ని విధాలుగా రాణింపు ఉన్నాను కూడా. రాణింపు ఉన్నా అంటే డెవలప్మెంట్ ఉన్నా జాయింట్ వ్యాపారులతో కొన్ని విభేదాలు రాకుండా చూసుకోండి అని అర్థం. మోటార్ వాహనాలు, స్పేర్ పార్ట్లు వ్యాపారులు కొన్ని ఇబ్బందులు కలుగుతున్నా వ్యాపారంలో లాభసాటి కలిగే అవకాశాలు ఉంటాయి. సొంత వృత్తుల వారికి, డాక్టర్స్కి, అడ్వకేట్స్కి, జ్యోతిష్యులకి, అర్చకులకి మొదలు వారికి వృత్తి యందు అభివృద్ధి లేకున్నా ఇబ్బందులు పడాల్సిన అవసరం అనేది ఎక్కువ వస్తుంది. కొన్ని సమయాల్లో ఆర్థిక పరమైన ఇబ్బందులు, ఏ వ్యాపారానికైనా అనుకూలమైన సమయం అనేది మిశ్రమంగా ఉంది, మధ్య రకంగా ఉంది. ఎవరిని నమ్మకూడదు. ఈ సంవత్సరం అంతా మంచిది కాదు. వ్యవసాయదారులకు అన్ని పంటలు కలిసి వచ్చినను గిట్టుబాటు ధరలు లేక ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. రాజకీయ నాయకులు ఈ సంవత్సరం అంతా కూడా కత్తి మీద సాములాగా ఉండే అవకాశాలు ఉంటాయి. నమ్మిన వాళ్ళు వెన్నుపోటు గురే అవకాశాలు ఉంటాయి. విద్యార్థులు కష్టపడి ఎంత చదివినా కూడా పరీక్షల్లో ఉత్తీర్ణత పొందలేరు. కానీ కష్టపడి చదవాలి, భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని సంపాదించాలి. ప్రతి విషయంలో కూడా గందరగోళం రాకుండా చూసుకోవాలి. దూరదేశ ప్రయాణాలు వాయిదా పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. గురువు అతిచారం వల్ల అక్టోబర్ నుండి జనవరి వరకు మధ్యలో శుభ ఫలితాలు జరగటం, వృత్తి ఉద్యోగ యందాల అభివృద్ధి జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. భార్యాభర్తల మధ్యలో అన్యోన్యత లోపించే అవకాశాలు, ఉదర సంబంధమైన వ్యాధులు, ఎవరితోనైనా గ్రాస్పింగ్ పవర్ ఉంది కదా అని మనం మాట్లాడితే కొంచెం ఇబ్బందులు కలిగే అవకాశాలు అంటే నమ్మిన వారి వల్ల మోసపోయే అవకాశాలు కూడా ఖచ్చితంగా ఉంటాయి. ఈ ఫలితాలన్నీ కూడా మనం కొన్ని పరిహారాలు చేసుకొని ముందుకు వెళ్ళాలి. ఎప్పుడు కూడా జీవితంలో ఇవన్నీ కూడా గోచారీత్యా చెప్పబడే ఫలితాలు అంటారు. అంటే దిస్ ఇస్ ద ట్రాన్సిట్ సిస్టమ్ అంటారు. బర్త్ చార్ట్కి ట్రాన్సిట్ సిస్టానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అంటే ఒక చెట్టు ఉంటే ఆ చెట్టు కింద వేళ్ళు ఉంటాయి. ఆ వేళ్ళు అనేది బర్త్ చార్ట్. ఆ వేళ్ల పైన కాండం ఉంటుంది. కాండంకి బ్రాంచెస్ ఉంటాయి, కొమ్మలు ఉంటాయి. ఆ కొమ్మలకు ఆకులు ఉంటాయి. ఆ ఆకులు ఎలా ఉంటాయంటే అండి, రైన్ సీజన్లో రావటం,
వింటర్ సీజన్లో అలానే ఉంటాయి, సమ్మర్ సీజన్లో కింద రాలిపోతుంటాయి. అవే గోచారం అంటారు. అంటే గ్రహాలు ఒక రాశి నుంచి మరో రాశికి మారుతూ ఉంటాయి. సహజంగా రాహుకేతులు 18 నెలల పాటు, శని 2.5 సంవత్సరాలు, గురువు సంవత్సర కాలము, రవి బుధ శుక్రుడు 30 రోజుల పాటు ఒక రాశి నుంచి మరొక రాశికి మారుతాడు, కుజుడు 45 రోజులు, చంద్రుడు 2.5 రోజుల పాటు ఉంటాడు. ఈ గోచారానికి భర్త చాటుకి చాలా తేడా ఉంది. గోచారం అనేది ఎప్పుడు కూడా 20% మాత్రం సపోర్ట్ ఉంటుంది, భర్త చాటుని 80% ఉంటుంది. ఎందుకంటే 80% అనే రిజల్ట్స్ ఇచ్చేది ఏంటంటే భర్త చార్ట్ చూసుకోవాలి. గోచారం ఎందుకు చూడాలంటే ఏ నిమిషంలో అయినా ఏ సెకండ్లో అయినా అదృష్టం కలిసి రావడానికి గోచారం. ఎంత కృషి చేసినా కూడా ఆవగింజంత అదృష్టం ఉండాలంటే గోచారం. అంటే వితిన్ సెకండ్లో మనకు అభివృద్ధి కలిగేదే గోచారం. అయితే ముఖ్యంగా ఒక్కొక్కళ్ళకు ఒక్కొక్క ప్రాబ్లం ఉంటుంది జీవితంలో కూడా. ఆ ప్రాబ్లంని తొందరగా సాల్వ్ చేసుకోవాలి. ఈ మధ్యకాలంలో 70 ఏళ్ళు వచ్చిన తర్వాత గురువు గారు, నాయకంటి గారు ఏం ఉద్యోగం చేయాలి, ఏ వ్యాపారం చేయాలి, 50 ఏళ్ళకి ఏ పెళ్లి చేయాలనే వాళ్ళు చాలా మంది ఉన్నారు. నిజంగా అయితే ఏంటంటే 55 ఏళ్ళు రాగానే అన్ని లైఫ్లో కంప్లీట్ చేయాలి నిజం చెప్పాలంటే. ఇంకా కొంతమంది అనుకుంటున్నారు 70 ఏళ్ళు వచ్చిన తర్వాత గురువు గారు ఇంకా 30 ఏళ్ళ టైం ఉంది కదా అనుకుంటారు. 55 ఏళ్ళు దాటంగానే, 55, 60 దాటంగానే మనిషికి బోనస్ మార్కులే పెరగటం ఉండటం బోనస్సే, అది గుర్తుపెట్టుకోండి. తొందరగా మనం అన్ని పనులు చేసుకోవాలి. పిల్లల యొక్క పెళ్లిళ్ళు కూడా లేట్ చేసుకోకూడదండి. 42కి 43కి చేస్తున్నారు, ఇంకా టైం ఉందని అంటున్నారు కొంతమంది. 60 ఏళ్ళకి ఏం పని చేయాలి గురువు గారండి అని చెప్పేవాడు కూడా నా దగ్గర ఉన్నారు. ఇలా కాదు, జీవితంలో ఎప్పుడు కూడా మైండ్ మెచ్యూరిటీ వాల్యూస్ ఉంటుంది. ఎంత చదువుకున్నా కూడా బ్రెయిన్లో 2 విషయాలు ఉంటాయి, 2 తీగలు లాంటివి ఉంటాయి, 2 లైన్స్ అంటారు. ఐఐటిలో ఎంటెక్ చేసినా, ఎంబీబీఎస్ ఎంఎస్ చేసినా ప్రాపంచ జ్ఞానం తెలియదు కొంతమందికి. ప్రాపంచ జ్ఞానం అంటే ఏంటంటే శ్రేయ లోపం పెరుగుట పెద్ద విద్య, లోపం పెరిగిన వాడే పూర్ణుడవుతాడు. మనలో లోపాలను మనం సవరణ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. రాశి ఫలాలు చెప్పేటప్పుడు కూడా నెగిటివ్ చెప్పకూడదు అని అనుకుంటారు వీళ్ళు. నెగిటివ్ చెబితేనే మనకు కరెక్ట్ అని అర్థం. నెగిటివ్ చెప్తే, ఉన్న విషయాన్ని చెబితే మనం జాగ్రత్త పడే అవకాశం ఉంటుంది. ఒక డాక్టర్ని మనం అప్రోచ్ అవుతాం, ఒక ఆస్ట్రాలజర్ని అప్రోచ్ అవుతాం. ఒక డాక్టర్ని అప్రోచ్ అయిన తర్వాత అతను షుగర్ ఉంది అని చెబితే జాగ్రత్తగా దాన్ని ప్రికాషన్ తీసుకున్న టాబ్లెట్ వాడతాం. అంటే నెగిటివ్ అంటే ఎప్పుడు కూడా నిజాన్ని తెలుసుకోవటం చాలా మంచిది. నిజాన్ని తెలుసుకోలేదనుకోండి జ్యోతిష్యుల దగ్గరికి అవసరం లేదు. పక్కన వాళ్ళతో కూడా అయ్యా కాసేపు మనం పొగడండి అంటే పొగుడుతాడు. జ్యోతిష్యులకి ఎందుకు అప్రోచ్ కావాలి? నిజాన్ని తెలుసుకుంటేనే ఆస్ట్రాలజర్ దగ్గరికి రావాలి. నిజం వద్దు, నేను తెలుసుకోలేను అంటే వదిలేయాలి. ఎందుకంటే నెగిటివ్ని తెలుసుకోండి. జీవితాన్ని సార్థకత చేసుకోవాలంటే చెడ్డ విషయం తెలుసుకోవాలి, మంచి విషయం తెలుసుకోవాలి. చెడ్డ విషయం తెలుసుకుని దాన్ని మార్పు చేసే రెమెడీస్, కొన్ని పరిహారాలు వచ్చాడున్నాయి ఈ దేశంలో. రోగం కాగానే వెంబడి రోగం వస్తుంది కానీ భయపడి డాక్టర్ దగ్గర వెళ్లకుండా ఉంటావా? మరికొంతమంది ఇంకోటి ఏం చేస్తున్నారంటే, ఇంకో విషయాన్ని చాలా గమనించా. పిల్లలకి ఇంకా పెళ్ళిళ్ళు చేయలేకపోవటం, అలానే మ్యారేజ్ బ్యూరోలో డబ్బులు కట్టమంటే కట్టలేకపోవటం, అలానే వేరే 50,000 రూపాయలు, 1,00,000 రూపాయలు పెట్టి సెల్ ఫోన్ కొంటాడు, వాడు డబ్బులు ఖర్చు పెడతాడు. ఇన్ని రకాలు చేస్తుంటారు మనుషులు. ఒకవేళ పిసినార్తనం ఏమన్నా ఆనా పెళ్ళంట సినిమాలో కోటా శ్రీనివాస్ లాగా పిసినార్తనం ఉంది, అలా లేదు. వేరే వాటికి ఖర్చు పెట్టి లగ్జరీకి వాటికి ఖర్చు పెడుతుంటారు. నేను చాలా మంది చూసిన ఆడపిల్లల పెళ్లిళ్ళకి చాలా లేట్ చేసి మ్యారేజ్ బ్యూరోలో డబ్బులు అడిగారని, హోమాలకి డబ్బులు అడిగారని, జాతకానికి డబ్బులు అడిగారని అడిగేవాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళందరికీ ఎవరికి కూడా కావలసిన పనికి ఇవ్వకుండా ఆటోమేటిక్గా 50,000, 1,00,000 రూపాయలు సెల్ ఫోన్ కొంటారు, వృధాగా ప్రయాణాలు చేస్తారు, వృధాగా తిరుగుతుంటారు. వాళ్ళు ఎప్పుడు కూడా మరికొంతమంది వ్యక్తులను మేము చూసాం. మరికొంతమంది వ్యక్తులు ఏం చేస్తారంటే అన్ని క్షేత్రాలకు వెళ్ళొస్తుంటారు, అన్ని క్షేత్రాలు అభిషేకం చేసుకుంటుంటారు. రెమెడీస్ దగ్గరికి వచ్చేటప్పుడు మేము నమ్మమంటారు. అంటే వాళ్ళకి ఏమిటి అని అంటే దేవాలయాల్లో చేసే అభిషేకాలు కానీ, ప్రత్యేకంగా సిద్ధాంతులు చేసే అభిషేకాలకు కానీ కొద్దిగా వేరియేషన్ ఉంటుంది. చేసే చివరి భగవంతుడికే. కొంతమంది జాతకాలు నమ్మమని చెప్పే వాళ్ళు కూడా ఉంటారు, కానీ మళ్ళీ వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్తారు, శ్రీశైలంకి వెళ్తారు. ఆ జాతకాల్లో ఉండేది ఏంటి? గ్రహాలు, భగవంతుడే. ఆ జాతకాల ద్వారా పూజలు చేసి రెమెడీ చేసేది శివుడు, అభిషేకాలు, నవగ్రహ పూజలు, హోమాలే. సేమ్ అవే ప్రాసెస్సే. టెక్నిక్గా చాలా తెలివిగా చెబుతారు జనాలు. ఎందుకంటే నిజాన్ని తెలుసుకోండి. దీనివల్ల టెక్నికల్గా అసత్యంలోకి వెళ్ళారనుకో ఎవ్వడూ మోసపోయేది కాదు. మనం మోసం చేసుకున్నట్టే జీవితాన్ని. మనం అసత్య ధోరణిలో ఉన్నట్టే. నిజాన్ని గ్రహించడం నేర్చుకోండి.
బ్రెయిన్ వాల్యూస్, బ్రెయిన్ మెచ్యూరిటీ వాల్యూస్ ఎంత చదువుకున్నా కూడా తక్కువ ఉంటాయి మనిషికి. దాన్ని పెంపొందించుకుంటేనే మనం డెవలప్మెంట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఫాస్ట్ మూమెంట్గా 55 ఏళ్ళు కాగానే అన్ని పిల్లలకు సెట్ చేయాలి, మనం రెడీగా ఉండాలి, హాయిగా ప్రశాంతంగా ఉండటానికి అవకాశాన్ని ఇచ్చుకోవాలి మనం. అప్పుడే మనం డెవలప్మెంట్ అవుతాం. నా వెబ్సైటు www.nayakanti.com కానీ nayakanti.in కానీ చూడండి. నేను కాలసర్పయోగము, కాలసర్పయోగ చంద్రిక, రాహుకేతుడు, ఛాయాగ్రహాలు, స్వప్న శాస్త్రము, సర్వదేవతా గోత్ర ఫలాలు పార్ట్ 1, పార్ట్ 2, అలానే పుత్ర గణపతి వ్రతము, జాతక చంద్రిక, వివాహ మార్తాండము, ప్రొడక్షన్ ఆఫ్ ఆస్ట్రాలజీ, బృహత్ పరిహార సింధు, అలానే దశ మహావిద్యలకు నవగ్రహ స్తోత్ర పారణాలు, అలానే దేవాలయం ప్రతిష్టకు సంబంధించిన గ్రంథాలు, ఇలాంటివన్నీ కూడా నేను రాశాను. క్లియర్గా చూడండి. నిజాన్ని తెలుసుకునే వాళ్ళు మాత్రమే మాకు ఫోన్ చేయండి. అబద్ధం తెలుసుకునే వాళ్ళు ఎందుకు పాపం జ్యోతిష్యులను సంప్రదించటం? నిజాన్ని తెలుసుకోవాలి. ఈ గురువు గారి దగ్గర నేను బాగుపడాలి, నా లైఫ్ అనేది బాగుండాలి, నేను ఖచ్చితంగా 100% బాగుండాలంటే ఫ్రీ వీల్ అంటారు, మన చేతుల్లోనే ఉంటుంది. ఇలాంటి విషయాలన్నీ కూడా గమనించండి. వాస్తవంగా ఏమిటంటే ఒక ఉద్యోగం అధికంగా ఆర్థిక పరంగా ఆదాయం లేకపోతే యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపతే ధనం ధాన్య సమృద్ధిమే దేహిమే దాపైస్వ అనే మంత్రాన్ని చదువుకోవటం, విద్యార్థులు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పాలనం చేయటం, విద్యలో ఆటంకాలుంటే, వివాహం కాని స్త్రీ పురుషులు ఎవరైతే ఉంటారో పురుషులు వచ్చేటప్పటికల్లా కన్యాపాస్పదాస్ రుద్రాభిషేకం, అమ్మాయిలు వరపాస్పదాస్ రుద్రాభిషేకం, అఘోర గౌరీపాస్పదాస్ రుద్రాభిషేకం, అలానే శత్రువుల యొక్క దోషం పోవటానికి అంగారకుడి యొక్క ప్రార్థన చేయాలి. ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉన్న వాళ్ళు శరీరే జర్జరీభూతే వ్యాధిగ్రస్తే కలేబరి ఔషధం జాహనభూతేయం వైద్యో నారాయణహరి మంత్రాన్ని చక్కగా చదువుకోవాలి. అలానే ఆరోగ్యపరంగా మరికొన్ని ఇబ్బందులు కూడా కలిగే వాళ్ళు సూర్యుడు యొక్క ఆరాధన చేయాలి. మానసికంగా ప్రశాంతతగా ఉండటానికి క్షీరపుత్రాయుధి అమృతతత్వాయుధిమే తన్నో చంద్ర ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చదవాలి. భయాందోళన కలిగిన వాళ్ళు ఆంజనేయ స్వామి యొక్క ప్రార్థన చేయాలి. ఆంజనేయ వాయుపుత్రాయుధిమే తన్నో హనుమత్ ప్రచోదయాత్ అనే మంత్రం చక్కగా చదువుకోవాలి. ప్రతిదానికి ఒక రెమెడీ ఉంటుంది. ఎంతకీ రాశి ఫలాలు అంటే ట్రాన్సిట్ సిస్టమ్ అంటారు. గోచారం వేరు, బర్త్ చార్ట్ వేరు. బర్త్ చార్ట్ ఏంటంటే లగ్నం నుంచి డివిజనబుల్ చార్ట్స్ ని క్యాలిక్యులేషన్ చేస్తారు. చాలా మంది కూడా అనుకుంటారు నిమిషంలో జాతకం చెప్పడం అని. ఒక రాశిని, ఒక రాశి చక్రాన్ని అనాలిసిస్ చేయాలి. ఒక వివాహం కావటానికి రాశిచక్రము, నవాంశము, భావచక్రము, దశలు, అంతర్దశలు మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ వేయాలి. అలానే ఉద్యోగ పరంగా, వృత్తిపరంగా చూడాలంటే రాశిచక్రము, దశమాంశము, భావచక్రము, అలానే దశ అంతర్దశలను చూడాలి. సంతానం కలగలేదంటే రాశిచక్రము, సప్తమాంశము, అలానే సప్తమాంశం తర్వాత భావచక్రము, దశలో అంతర్దశలు అనాలిసిస్ చేయాలి. అంటే D16 చార్ట్స్ అండ్ డివిజనబుల్ చార్ట్స్ అంటారు. డివిజనబుల్ చార్ట్స్ అంటే ఏంటంటే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళంగానే ఎక్స్రే తీస్తే ఎక్స్రేలో తెలియకపోతే స్కానింగ్ తీయమంటారు. స్కానింగ్ లో కూడా కరెక్ట్ రాకపోతే MRI స్కాన్, సిటీ స్కాన్ చేయమంటారు. అవే డివిజనబుల్ చార్ట్స్ అంటారు. ఎంబటే ఏదో రకంగా ఒక నిమిషంలో చెప్పటం కాదు. ఇంకా మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ వేస్తే జాతకాన్ని చూడటానికి ఇంకా టైం పట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ప్రతిదాన్ని కూడా గమనించండి. ఏజ్ అనేది లేదు మనిషికి. ఆ ఏజ్లోనే జీవితంలో సర్దుబాటు చేసుకోండి. ఉదయం పూట మనం సూర్యుడిని ఉదయించే కాలం చూస్తే అమ్మయ్య ఈరోజు మనం బతికున్నాం, ఈరోజు హ్యాపీగా ఉన్నాం, సూర్యుడిని చూసాం అనే లెక్కలో ఉన్న వాతావరణాన్ని నిజంగా జీవితంలో సీరియస్గా ఆలోచన చేయటం నేర్చుకోండి. లైఫ్లో ప్రతి ఒక్క మనిషి సీరియస్గా ఆలోచన చేయాలి. నెగ్లెక్ట్ లేదు జీవితం. పిల్లల యొక్క వివాహాలు కానీ, ఆరోగ్య సమస్యలు కానీ ప్రతిదీ కూడా ఈ కాలంలో వెంటాడుతూ ఉన్నాయి. ప్రతిదీ కూడా ప్రతి ఇంట్లో కూడా ఒక సమస్య ఉంటుంది. చాలా జాగ్రత్తగా పెళ్లి సంబంధాల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. ఏదైనా సరే అమ్మాయి కానీ అబ్బాయి కానీ పరిపూర్ణంగా ఇష్టపడితేనే ఈ మ్యారేజ్లకు వెళ్ళాలి. ఎంత అధికంగా ఖర్చు పెట్టామనేది ఫంక్షన్ హాల్కి కాదు. ఎంత మంచి ముహూర్తంలో చేసాం, ఎంత మంచి జాతకాలు చూపించుకున్నాం. కుశదోషమా, శుక్రదోషమా, రకరకాల దోషాలు ఉంటాయి జాతకంలో. కాలసర్ప దోషం ఉంటుంది, సర్పదోషం ఉంటుంది, పెళ్లికి ఆలస్యం కావడానికి పునర్భవ దోషం ఉంటుంది. 2, 7, 8, 12 స్థానాలు చూడాలి. 6, 8, 12 స్థానాలు శుక్రదోషం చూడాలి. కుశదోషం ఉందా లేదా చూడాలి. శని చంద్రుల యొక్క కలయిక ఉందా, అయితే ఎలాంటి దోషాలు ఉన్నాయి, దోషాలు లేవా జాతకంలో అని పరిపూర్ణంగా గురువు గారిని అడిగి తెలుసుకోవాలి.
నా నెంబర్ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతుంది. నిజంగా తెలుసుకునే వాళ్ళు మాత్రమే దయచేసి మీరు ఫోన్ చేయండి. సీరియస్గా జీవితం బాగుపడాలి నాయకంటి గారి ద్వారా, ఖచ్చితంగా 100% బాగుపడాలనే వ్యక్తులు మాత్రమే నాకు ఫోన్ చేయండి. ఎందుకంటే ఏదో చెప్పించుకున్నామంటే చెప్పించుకున్నాం, నా వల్ల సేవ్ కావాలి, నా వల్ల బాగుపడాలి. ఆ మనిషి బాగుపడితేనే మంచిది, బాగులేకపోతే నాకెందుకు ఫోన్ చేయటం? 10 మందిని సంఘంలో నేను బాగు చేస్తేనే మంచిది. అందువల్ల ఇలాంటి విషయాలన్నీ కూడా గుర్తు చేసుకోండి. మీకు ఖచ్చితంగా, ఎందుకంటే మేము వంశపారంపర్యంగా చెప్పేవాళ్ళం. మా గ్రాండ్ ఫాదర్ దగ్గర నుంచి, మా ఫాదర్ కూడా శ్రీశైలంలో ప్రధాన పురోహితులుగా పనిచేశారు. ఆయన కూడా ఇంటర్నేషనల్ మెంబర్గా పనిచేశారు. కీర్తిశేషులు నాయకంటి కుమారస్వామి శర్మ బ్రహ్మశ్రీ దైవజ్ఞ. అందువల్ల ఇలాంటి విషయాలన్నీ కూడా గుర్తు తెచ్చుకోండి. బాగా మీరు ఇంకొక విషయం ఏంటంటే, నా దగ్గర జాతకం చెప్పించుకునే వాళ్ళ కొన్ని పేజీలు వాట్సాప్లో పెడతాను. నేను చెప్పేటప్పుడు మీరు ఖచ్చితంగా వాయిస్ రికార్డింగ్ చేసుకోండి, రిపీట్గా వినొచ్చు మీరు, ఏ దోషం ఉంది ఏమిటి అనేది. ఎందుకంటే నేను మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్లో నాది ఎంఎస్సి, పిహెచ్డి, ఎంఏ ఆస్ట్రాలజీ, ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్, ఎంఏ తెలుగు, ఎన్నో ఇంటర్నేషనల్ అవార్డ్స్ వచ్చినాయి. క్లియర్గా మీరు ఓపెన్గా మీరు తెలుసుకుంటే, అయ్యో నా వల్ల 10 మంది మీరు బాగుపడతారనే ఉద్దేశం, నాకు సంతృప్తి అనేది కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి కరెక్ట్గా నీతి నిజాయితీ ఉన్న వాళ్ళు, కరెక్ట్ పర్సన్స్ మాత్రమే నాకు ఫోన్ చేయండి. జీవితం బాగుపడుతుంది అనే వ్యక్తులు మాత్రమే ఫోన్ చేయండి. మీ అందరికీ కూడా శ్రీ పరాభవనామ సంవత్సరంలో శ్రీ పరమేశ్వరుడి యొక్క కరుణాకటాక్షం ఉండాలని ఆశిస్తూ, సర్వే జనా సుఖినో భవంతు.